Hi students, welcome to Bhaskars Biology. ఈ వీడియోలో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ సంబంధించి కొన్ని పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి పార్ట్ ద ప్రపోజిషన్ ఆఫ్ ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ DNA and its simplicity in explaining the genetic implications become revolutionary. అంటే DNA సంబంధించిన డబుల్ హెలిక్స్ ఫార్ములా ఇవన్నీ కూడా రెవల్యూషనరీ స్టేజ్కి వచ్చేసరికి ఏం చేయాలంటే వెరీ సూన్ మనం చూడు క్రిక్ అనే అంటే వాట్సన్ క్రిక్ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ మనం చూసాం. ఫ్రాన్సిస్ క్రిక్ అనే సైంటిస్ట్ ఏంటంటే చూడండి ప్రపోజ్డ్ ద సెంట్రల్ డాగ్మా ఇన్ మాలిక్యులర్ బయాలజీ. ఈ సెంట్రల్ డాగ్మా అంటే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ సెంట్రల్ డాగ్మా ఇన్ మాలిక్యులర్ బయాలజీకి వచ్చేసరికి విచ్ స్టేట్స్ దట్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్లో DNA, RNA, ప్రోటీన్స్. సో ఈ రకంగా ఫ్లో అనేది వెళ్తుందని చెప్పి సెంట్రల్ డాగ్మాలో ఈయన చెప్పడం జరిగింది. సెంట్రల్ డాగ్మా కింద క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ DNA ఉంది. DNA దానికైతే రెప్లికేట్ అవుతుంటుంది. అంటే ఒక DNA 2 DNA ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. 2 ఫామ్ అయితే 4 ఫామ్ చేసిన తర్వాత ఇలా మనకి ఏంటంటే DNA రెప్లికేట్ అవుతుంది. అంటే DNA లాంటి DNA ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ ని DNA రెప్లికేషన్ అంటాం. నెక్స్ట్ DNA నుంచి mRNA ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఇంపార్టెంట్. అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటే అర్థం ఏంటంటే DNA నుంచి RNA ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ ని అంటే DNA నుంచి RNA ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాము. అలాగే RNA నుంచి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే mRNA నుంచి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ప్రొడ్యూస్ అయ్యేదాన్ని ట్రాన్స్లేషన్ అనడం జరుగుతుంది. సో ఇలా మనకి DNA రెప్లికేట్ అవుతుంది. DNA నుంచి RNA ప్రొడ్యూస్ అవుతుంది. అంటే mRNA, దీన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అన్నాము. mRNA నుంచి ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. దీన్ని మనం ట్రాన్స్లేషన్ అన్నాము. సో ఇది మొత్తం ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని మనం ఏంటంటే సెంట్రల్ డాగ్మా అని చెప్పడం జరుగుతుంది. ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి in some viruses the flow of information is reverse అంటే రివర్స్ డైరెక్షన్ అవుతుంది. సమ్ వైరస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ రెట్రో వైరస్ ఉంది అంటే RNA జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. సో RNA జెనెటిక్ మెటీరియల్ గా ఉన్నటువంటి ఏదైతే వైరస్ ఉంటే అటువంటి వాటిలో రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తే DNA నుంచి RNA ఫామ్ అవుతుంది. కానీ ఇట్లా RNA ఉంది కాబట్టి RNA నుంచి అవుతుంది DNA ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది మనం రివర్స్ జరుగుతుందని చెప్పి కొన్ని వైరస్ లో జరిగింది. రెట్రో HIV ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత కాన్సెప్ట్ చూడండి ప్యాకేజింగ్ ఆఫ్ DNA హెలిక్స్. సో DNA హెలిక్స్ తాలూకా ప్యాకేజింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. The distance between two consecutive base pairs as 0.34 nm. ఇక్కడ మనం చూడొచ్చు 0.34 nm అయితే మాత్రం రెండు బేస్ పేర్స్ మధ్యనటువంటి గ్యాప్ అయితే మనకు ఇక్కడ ఉండడం జరిగింది. దీన్ని మనం m లో చెప్తే అంటే మీటర్స్ లో చెప్తే 0.34 × 10⁻⁻⁹ మీటర్స్ కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ DNA డబుల్ హెలిక్స్ ఇన్ ఏ టిపికల్ మ్యామలియన్, ఒక మ్యామలియన్ సెల్ తీసుకుంటే దానిలో మనకి క్యాలిక్యులేట్ చేసి సింపుల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై మల్టిప్లయింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ BP అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సెక్యూటివ్ BPs. సో కన్సెక్యూటివ్ BPs అంటే పక్కన ఉన్న BPs మధ్యనటువంటి ఆ డిస్టెన్స్ ని అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్ గా DNA లెంగ్త్ అని మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి హ్యూమన్ DNA తీసుకుంటే BPలు మనకి ఇవ్వడం జరిగింది 6.6 × 10⁻⁹ BPs ఉంటాయి. సో దీన్ని ఏం చేస్తాం ప్రతి BP మధ్య డిస్టెన్స్ అంతా 0.34 × 10⁻⁹. సో దీన్ని ఇంటూ చేస్తే మనకి ఏమవుతుందంటే అప్రాక్సిమేట్లీ 2.2 మీటర్స్ అయితే లెంగ్త్ వస్తుంది. అంటే ఒక DNA తాలూకు లెంగ్త్ ఇక్కడ మనకి మ్యామల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సెల్ తీసుకుంటే 2.2 మీటర్స్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. A length that is far greater than the diameter of typical nucleus. న్యూక్లియస్ కంటే ఈ DNA లెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఇక్కడ చూడండి లెంగ్త్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ DNA లెంగ్త్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే 1.36 mm ఉంటుంది. ఇది Escherichia coli DNA తాలూకు లెంగ్త్. సో దీనిలో మనకి లెంగ్త్ ఎలా ఇచ్చినప్పుడు దీని తాలూకు బేస్ పేర్స్ కౌంట్ చేయొచ్చా అంటే కౌంట్ చేయొచ్చు. ఎందువల్లంటే మన ఆల్రెడీ పైన మనకి ప్రొసీజర్ ఎలా ఉంది పైన ఇవ్వడం జరిగింది. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ప్రోకారియోట్స్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి ఈక్వల్ DNA లెంగ్త్ గుర్తుపెట్టుకోండి 1.36 mm ఉంటుంది. ఇన్ ప్రొకారియోట్స్ సచ్ యాస్ E. coli త్రూ దే డు నాట్ హ్యావ్ డిఫైన్డ్ న్యూక్లియస్. E. coli అనేది ప్రోకారియోట్స్ కాబట్టి ప్రోకారియోట్స్ లో డిఫైన్ న్యూక్లియస్ ఉండదు. కాబట్టి ద DNA is not scattered through the cell throughout the cell. అంటే మనకి ఏమవుతుంది సెల్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ లోపల DNA ఉంటుంది. కానీ ప్రోకారియోట్స్ వచ్చేసరికి ఏమవుతుంది లోపల న్యూక్లియస్ ఉంటుంది. కాబట్టి టోటల్ మొత్తం సెల్ మొత్తం స్కాటర్డ్ ఫామ్ లో DNA ఉంటుందా అంటే ఇక్కడ చూడండి DNA is held in some proteins. కొన్ని అంటే ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో ప్రోటీన్స్ అక్కడ మాత్రం ఆ రీజన్ లో మాత్రం ఎక్కువ ఉంటాయి. అలా ఉన్న వాటిని మనం న్యూక్లియాయిడ్ అంటాం. ఎందుకంటే
డిఎన్ఏ ఎప్పుడు నెగిటివ్ చార్జ్, ప్రోటీన్స్ అనేవి పాజిటివ్ చార్జ్, కాబట్టి అక్కడ లాక్ అయి ఉంటుంది. సో మొత్తం స్కాటర్డ్ ఫామ్ లో సెల్ మొత్తం అది ఫామ్ అయ్యి అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ద డిఎన్ఏ ఇన్ న్యూక్లియాయిడ్ ఆర్గనైజ్డ్ ఇన్ లార్జ్ గ్రూప్ హెల్ప్ బై ప్రోటీన్స్. ఈ రకంగా మనకి ప్రోటీన్స్ తో అయితే అది కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ యూకారియోట్స్ వచ్చేసరికి దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ మచ్ మోర్ కాంప్లెక్స్. యూకారియోట్స్ లో కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, సింపుల్ ఉండదు. There is a set of positively charged base proteins called histones. ఇందులో మనకి బేస్ ప్రోటీన్స్ అనేవి ఉండడం జరుగుతాయి. ఆ బేస్ ప్రోటీన్స్ ని మనం అంటే హిస్టోన్స్ అంటాం. ఏ ప్రోటీన్ acquires charges depending upon the abundance of amino acids residue that charged side chains. Histones are rich in basic amino acids residues. ఏంటంటే రెండు ఇంపార్టెంట్, లైసిన్ ఒకటి, ఆర్జినిన్ ఒకటి. సో ఈ రెండు అమైనో యాసిడ్స్ తోని ఈ హిస్టోన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఫామ్ అవడం జరుగుతుంది. ఈ హిస్టోన్ అనే ప్రోటీన్ కి ఏమవుతుంది, డిఎన్ఏ అనేది బాండ్ అవుతుంది. చూడండి, బోత్ ద అమైనో యాసిడ్స్ రెసిడ్యూ క్యారీ పాజిటివ్ చార్జ్డ్ ఇన్ ద సైడ్ చైన్స్. ఇలా సైడ్ చైన్స్ కింద అయితే మాత్రం కన్వర్ట్ అవుతుంది. హిస్టోన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ద యూనిట్ ఆఫ్ 8 మాలిక్యూల్స్ కాల్డ్ హిస్టోన్ ఆక్టోమర్. ఇక్కడ మనకి 8 ఫామ్ అవుతాయి, 1 2 3 4, ఇవి 4 ఉన్నాయి. దీని వెనకాల సేమ్ అలాగే 4 వస్తాయి. ఇలా 8 ఆక్టోమర్స్ అయితే మాత్రం అంటే ఇది ఫామ్ అవడం జరుగుతుంది. ఎందుకంటే హిస్టోన్ ఆక్టోమర్ అనడం జరుగుతుంది. ద నెగటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ ఇస్ ర్యాప్డ్ అరౌండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ హిస్టోన్. సో దీనికి మనకి ఏమవుతుంది, 2 టైమ్స్ ర్యాప్ అవుతుంది. అంటే ప్రోటీన్స్ అనేవి హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి పాజిటివ్ చార్జ్ కాబట్టి, ఈ పాజిటివ్ చార్జ్ ఏమవుతుంది, డిఎన్ఏ నెగిటివ్ చార్జ్ కాబట్టి అది దానికి ర్యాప్ అయ్యి అవ్వడం జరుగుతుంది ఆక్టోమర్ కి. అంటే స్ట్రక్చర్ ఇలా ఫార్మ్ అయిన స్ట్రక్చర్ మనం న్యూక్లియోసోమ్ అంటే ఆక్టోమర్, హిస్టోన్ ఆక్టోమర్ చుట్టూ డిఎన్ఏ ర్యాప్ అవుతుంది. ఈ ర్యాప్ అయ్యి ఈ పార్ట్ మొత్తాన్ని మనం అంటే న్యూక్లియోసోమ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ న్యూక్లియోసోమ్ డయాగ్రామ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది న్యూక్లియోసోమ్, ఇది మొత్తం హిస్టోన్ ఆక్టోమర్ 8 కలిపి ఉంటాయి, ఇలా ఫామ్ అవుతుంది. దీని చుట్టూ డిఎన్ఏ 2 టైమ్స్ ర్యాప్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ మనం అంటే న్యూక్లియోసోమ్ అని చెప్పడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ ఇచ్చారు న్యూక్లియోసోమ్ గురించి. సో దీని తర్వాత వచ్చేసరికి చూడండి, ఇక్కడ న్యూక్లియోసోమ్. A typical nucleosome contains 200 BP of DNA. దాని చుట్టూ 2 టైమ్స్ ర్యాప్ అయినటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ 2 టైమ్స్ ర్యాప్ అయిన డిఎన్ఏ లో ఉన్నటువంటి బేస్ పేర్స్ అంటే ఈ ఏదైతే ఇలా 2 టైమ్స్ మనకి ఇలా ర్యాప్ అయిందో, ఇలా 2 టైమ్స్ ర్యాప్ అయిన దీంట్లో ఉన్నటువంటి ఇందులో ఉన్న బేస్ పేర్స్ అంటే 200 బేస్ పేర్స్ తో ఇది ఫామ్ అవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోలేదు, ఇది అంటే న్యూక్లియోసోమ్ లో ఉన్నటువంటి డిఎన్ఏ లో ఉన్నటువంటి బేస్ పేర్స్ ఎన్ని అంటే 200 బీపీస్ అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. న్యూక్లియోసోమ్ కన్స్టిట్యూట్ ద రిపీటింగ్ యూనిట్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ కాల్డ్ క్రోమాటిన్. ఈ రకంగా ఏంటంటే స్ట్రక్చర్ అలా కంటిన్యూస్ గా ఫామ్ అవుతుంది. సో లైక్ మనం చూడండి, స్టైన్డ్ కలర్ బాడీస్ లో స్టెయిన్ చేసినప్పుడు ఏంటంటే న్యూక్లియస్ అనేది ఏమవుతుందంటే మనం చూడగలుగుతాం. ద న్యూక్లియోసోమ్ ఇన్ క్రోమాటిన్ ఆర్ సీన్ యాజ్ బీడ్స్ ఆన్ స్ట్రింగ్. ఒక పోస్టల్ దండలో అయితే మాత్రం కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో, నార్మల్ మైక్రోస్కోప్ లో అయితే పనిచేయదు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. సో ఇలా కనిపించిన వాటి డాట్స్ అన్ని కూడా ఏంటంటే హిస్టోన్ ప్రోటీన్స్, ఈ థ్రెడ్ లో ఉన్నటువంటి అంతా కూడా ఏంటంటే డిఎన్ఏ. ఇలా మనకి బీడ్స్ ఆన్ స్ట్రింగ్ ఒక పోస్టల్ దండలో అయితే మాత్రం కదా కనిపించడం జరుగుతుంది ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు. ఇది ఇచ్చాడు. దీని తర్వాత ద బీడ్స్ ఆన్ స్ట్రింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ద బీడ్స్ ఆన్ స్ట్రింగ్ స్ట్రక్చర్ ఇన్ క్రోమాటిన్ ఈస్ ప్యాక్డ్ టు ఫార్మ్ chromatin fibers that are further coiled to condense metaphase stage. Metaphase అంటే సెల్ డివిజన్ లో మెటాఫేజ్ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇలా లెంగ్త్ ఉన్నదంతా కూడా ఏమవుతుందంటే కండెన్స్డ్ అవుతుంది, దగ్గరికి కండెన్స్డ్ అయ్యి క్రోమోజోమ్స్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. అంటే క్రోమోజోమ్స్ మనం క్లియర్ గా చూడాలంటే ఏదైతే సెల్ డివిజన్ లో మెటాఫేజ్ స్టేజ్ లో అయితే మనం చూడగలుగుతాము. ద ప్యాకేజింగ్ ఆఫ్ క్రోమాటిన్ at higher level requires addition set of proteins that collectively are referred to as నాన్ హిస్టోన్ ప్రోటీన్స్. ఇక్కడ మనకి నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ కూడా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. ఇన్ టిపికల్ న్యూక్లియస్ సమ్ రీజియన్స్ ఆఫ్ క్రోమాటిన్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్. కొన్ని అంటే ఇలా ఎలా ఉంది, ఇలా క్రోమాటిన్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో అక్కడక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లూజ్లీ ప్యాక్డ్, ఇక్కడ మనకి ఈ రీజియన్ లో లూజ్లీ ప్యాక్డ్, కలర్ చేంజ్ చేస్తాను. సో ఈ రీజియన్ లో లూజ్ గా ప్యాక్ అయింది, ఈ రీజియన్ లో మనకి థిక్ గా ప్యాక్ అయింది. అందుకనే లూజ్లీ ప్యాక్డ్. ఇలా లూజ్లీ ప్యాక్ అయిందని మనం అంటే యూక్రోమాటిన్ అంటాం. ఇంపార్టెంట్, ద క్రోమాటిన్ దట్ ఆర్ మోర్ డెన్స్లీ ప్యాక్డ్. డెన్స్లీ ప్యాక్డ్ అంటే ఈ రీజియన్ లో డెన్స్లీ అంటే ఎక్కువ ముద్దలా ఫామ్ అయింది. దీన్ని మనం అంటే హెట్రోక్రోమాటిన్ అని చెప్పడం జరుగుతుంది. యూక్రోమాటిన్ ఈస్ సెడ్ టు బి ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్. అంటే దీని నుంచి మనకి ఎక్కువ ఎంఆర్ఎన్ఏ అనేది ప్రాసెస్ అనేది
ఇన్వాల్వ్ అవుతుంది. యూక్రోమాటిన్ కంటే అంటే యూక్రోమాటిన్ ఏమైంది లూజ్లీ ప్యాక్డ్ కాబట్టి అది ప్రాబ్లం లేదు. హెట్రోక్రోమాటిన్ అనేది కొద్దిగా డెన్స్ గా ప్యాక్ అవుతుంది కాబట్టి అది సపరేట్ అవ్వడం, దాని నుంచి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవ్వడం కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి యూక్రోమాటిన్ మనం ఏంటంటే ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ గా ఉంటుంది. అంటే ఎంఆర్ఎన్ఏ సెన్సెస్ లో ఈ ఏదైతే యూక్రోమాటిన్ ఉందో అది మాత్రమే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత సెర్చింగ్ ఫర్ సెంటిమెంట్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.